సో పాటలు చాలా మందే పాడతారు, కానీ సొసైటీకి యూజ్ అయ్యే పాటలు చాలా తక్కువ మందే పాడతారు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న పర్సన్ జయసూర్య గారు. అంటే ఆ ఆలోచన ఎట్లా స్టార్ట్ అయిందండి, ఇట్లా నేను సమస్యల మీద పాట రాయాలి అనేసి? చిన్న వయసులో నేను కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఎట్ ద సేమ్ టైం ఆ కాన్షియస్ అంటే పాట పాడడం ఇస్ డిఫికల్ట్ ఎవరికైనా సరే. అంటే ఆ రాగం గానీ ఆ ఒక రావడం చాలా కష్టం. ఎప్పటికైనా మన తెలంగాణనే మనకి ఇన్స్పిరేషన్ అవుతుంది. భావితరాలకు కూడా తెలంగాణ చరిత్రనే ఎప్పటికైనా ఇన్స్పిరేషన్ అవుతుంది. దాంట్లో మేమాంస లేదు, తడుముకోవాల్సింది ఏం లేదు. మన సొసైటీ పీపుల్ కి మీరు ఏం గట్టిగా చెప్పాలనుకుంటున్నారు? 2 రకాల యూత్ ఉన్నారు. బాధ్యత కలిగి మంచిగా చదువుకొని అటు కష్టపడి ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలని చెప్పి అటు గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడ ప్రైవేట్ మన కార్పొరేట్ వ్యవస్థ లోపల పనిచేసుకుంటా, రాత్రి అయితే జొమాటో అని, స్విగ్గీ అని, గిగ్ వర్కర్స్ గా, స్వీపర్స్ గా, అన్ని పనుల లోపల కూలి పనికి పోయేటటువంటి, అమాల పనికి పోయేటటువంటి వాళ్ళు బాధ్యతగా ఉండేటటువంటి యువత ఎంత గొప్పగా ఉందో, కానీ అది ప్రత్యక్షంగా సమాజానికి సోషల్ మీడియాలో కూడా కనబడదు. అట్లాంటి గొప్ప యువత మన దగ్గర ఎంత ఉన్నదో అంతకు మించి రాత్రి 12 గంటలకు గంజా ఎక్కడ దొరుకుతుందో ఐడియా అంత తెలివి ఉన్నోనికి నేను ఏం తెలివి నూరికొత్త నేను